ప్రియా చిన్నమ్మ త్వరగా మా టిఫిన్ బాక్స్ తీసుకురండి, మా స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. పట్టుకోండి, జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టుకోండి. చిన్నమ్మ మీకేమైంది? నాకేమైంది? ఇది నా బాక్స్ కాదు, ఇది లక్కీ బాక్స్. అన్ను ఇది నీ బాక్స్, మున్ని అక్కయ్య ఇది నీది. సరే సరే, పొరపాటు జరిగింది, ఇలా ఇవ్వండి. ఓకే, త్వరగా బ్యాగ్ వేసుకోండి, వేసుకోండి. పదండి పదండి, 7:15 బస్ వచ్చేస్తుంటది, నడవండి. బస్ కూడా ఈ రోజు లేట్ గా రావాలా? అరే, ఇది మున్ని టిఫిన్ బాక్స్ ఇక్కడే మర్చిపోయారే. ప్రియా చిన్నమ్మ బస్ వచ్చేసింది. బాయ్ 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 బాయ్. హలో, డాక్టర్ సుజాత, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. అది సారీ అండి, నేను మీ కాల్ మిస్ అయ్యాను. నా అబార్షన్ అపాయింట్మెంట్ 9 గంటలకి ఫిక్స్ అయిందిగా. నో, నేను 8 కల్లా వచ్చేస్తాను. అలాగే, ఆటో. అలాగేనండి, థ్యాంక్ యూ. సుజాత నర్సింగ్ హోమ్. ప్రియాక్కకి ఏమైంది? తన్ని నేను ఎలా ఆపను? ఇప్పుడేం చేయను? ప్రాబ్లం ఏంటి లవ్లీ? అంత టెన్షన్గా ఉన్నావేంటి? అది బావా, అది పిల్లలు ప్రాబ్లం ఏంటంటే ప్రియాక్క. పిల్లల ప్రాబ్లం? ప్రియాక్క? అసలు ఏం మాట్లాడుతున్నావు లవ్లీ? అది నేను పిల్లలు పంపించడానికి వచ్చాను. నువ్వు పిల్లల్ని పంపించేందుకు వచ్చావా? కానీ అది ప్రియ బాధ్యత కదా. తనెక్కడికి వెళ్ళింది? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? హలో, డాక్టర్ సుజాత, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. అది సారీ అండి, మీ కాల్ మిస్ అయింది. నా అబార్షన్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కదా. లేదు, నేను 8 కల్లా వచ్చేస్తాను. లవ్లీ, జవాబు చెప్పు. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? అది బావా, మొన్ని నోట్బుక్స్ పోయాయట, అందుకని తను స్కూల్కి వెళ్ళింది. నేను కూడా వెళ్తున్నాను. అక్క ప్రెగ్నెంట్ కదా, ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. లవ్లీ, నువ్వు కూడా ప్రియాతో కలిసి వెళ్ళుంటే బాగుండేది కదా. అవును బావా, నాకు ఆలస్యం ఏంటి, నేను ఇప్పుడే బయలుదేరతా. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అమ్మకి ఈ విషయం గురించి నేను చెప్పనులే. బాయ్. అంటే దీని అర్థం ప్రియాక్క అబార్షన్ గురించి ఆదిబావకు ఏమాత్రం తెలీదు. ఇలాంటప్పుడు ఆయనతో ఈ విషయం ఎలా చెప్పను? నేనే స్వయంగా ఏదో ఒకటి చేయాలి. ప్రియా ఆదిత్య అంటే మీరేనా? అవును. మీరు గదిలోకి రండి, మీకు బీపీ చెక్ చేయాలి. ఏమండి, బెడ్ బాగు చేయడానికి కార్పెంటర్ వచ్చాడు. అయ్యో కౌసల్య, అప్పుడే ఎందుకు పిలిపించావు? పిల్లలందరూ పళ్ళకు వెళ్ళిపోయాక పిలిపిస్తే బాగుండేది కదా. రెండోసారి వాళ్ళు నవ్వుకునేందుకు అవకాశం దొరుకుతుంది కదా. ఎందుకు నవ్వుకుంటారు? మనం వాళ్ళ తల్లిదండ్రులం. వాళ్ళని ఒకసారి మందలించండి. మందలించాలట? ఏమండి, మీరు పని చేయండి. బయట టీ పేపర్ పెట్టాను, వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే చెయ్యాలనుకుంటావు. చూడు బాబు, జాగ్రత్తగా చెయ్యి. అలాగే అమ్మా, మీరేం కంగారు పడకండి. కానీ ఈ మంచం ఎలా విరిగింది? అదంతా నీకెందుకు, నీ పని నువ్వు చెయ్యి. అలాగే అలాగే. అత్తయ్య గారు, కార్పెంటర్ని పిలిపించి మంచి పని చేశారు. నేను వారితో చెప్పి తనని పిలిపించమని చెప్పాలనుకున్నాను. ఎందుకు అలా ఉన్నావు? నాతో ఏమైనా పని? అదేంటంటే అది భోజనంలోకి ఏం వండమంటారు అత్తయ్య?
లవ్లీ ఎక్కడికి వెళ్ళింది? ఏం చెప్పమంటారు అత్తయ్య, ఇంట్లో పనులు బాధ్యతలు అన్ని వదిలేసి పిల్లలతో స్కూల్కెళ్ళింది. సరే పోనీలే, నువ్వొక పని చెయ్యి. క్యారెట్ ఫ్రై చేసి ఇంకా పాలకూర పప్పు, ఇంకా నీకేదైనా చెయ్యాలనిపిస్తే చేసేయ్. అలాగే అత్తయ్య. అమ్మగారు, మీరు త్వరగా కడుపు నొప్పి తగ్గేందుకు ఏదైనా మందుంటే ఇవ్వండి. ఎందుకు, ఏమైంది? మీకు కడుపులో నొప్పిగా ఉందా? నొప్పి నా కడుపులో కాదండి, మీనాక్షికి బాగా కడుపు నొప్పిగా ఉందనంటుంది. మీనాక్షిక, ఆ నొప్పి ఎప్పటి నుంచి మొదలైంది? రాత్రి నుంచి కొంచెం కొంచెం నొప్పిగా ఉందని అంటుంది, కానీ ఇప్పుడు ఆ నొప్పి బాగా పెరిగిందండి. అమ్మాయి గౌరీ, నువ్వు త్వరగా వెళ్ళి పుదీనా రసాన్ని చేసివు. నేను గదిలో కార్పెంటర్ని ఒంటరిగా వదిలి రాలేను కదా. అలాగే అత్తయ్య, నేను ఇప్పుడే చేసిస్తాను. రండి మరిది గారు. సరేనండి, పదండి పదండి పదండి. ప్రియాక్క విషయంలో మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది, కానీ ప్రాబ్లం ఇది మాత్రం అని తెలీదు. అఖిల ఎందుకు చేస్తుంది? ఇది చాలా తప్పు. ప్లీజ్ త్వరగా పోనివ్వండి. మ్యామ్, ఈవిడికి బీపీ పల్స్ రెండు నార్మల్ గానే ఉన్నాయి. గుడ్. నర్స్, ఈమెకి డ్రెస్ చేంజ్ చేసి థియేటర్లోకి తీసుకెళ్ళండి. ఓరి భగవంతుడా, నేను రావడం ఆలస్యం అవ్వలేదు కదా. అప్పుడు అంతా నాశనం అయిపోతుంది. ఏదైతే ఆపాలనుకున్నానో అది అయిపోతుంది కూడా. నేను ప్రియాక్కను ఎక్కడని వెతకను, ఎవరిని అడగను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్రియా గారు ఏ రూమ్ లో ఉన్నారు? మ్యామ్, ఆవిడ రూమ్ నెంబర్ 5 లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అరే, మీరు లోపలికి వచ్చేసారండి? అది ప్రియా గారు ఎక్కడున్నారు? ఆ విషయం నాకు తెలియదండి. అదీ కాకుండా పేషెంట్ విజిటింగ్ అవర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీరు వెళ్ళండి. సరే. నేను ఇప్పుడే అమ్మని కావాలనుకోవట్లేదు. నాకే బిడ్డ వద్దు. ప్రియా, నాకు ఈ బిడ్డను వదులుకోవడం ఇష్టం లేదు. బాబు, ప్రియా గారు ఎక్కడున్నారు? ఆవిడ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ ఎక్కడుంది? ఏంటంటే ఏ ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు? ఎదురుగా ఉంది కదా, అందులోకే. ఓకే. మీనాక్షి, కొంచెం ఓపిక పట్టు. తట్టుకోలేకపోతున్నాను. మీనాక్షి, కాసేపట్లో హాస్పిటల్కి వెళ్తున్నా కదా, నొప్పి తగ్గిపోతుంది. పద. గౌరక్క, నా వల్ల కావడం లేదు. అమ్మాయి గౌరీ, పుదీనా రసం తాగించా కూడా మీనాక్షికి నొప్పి తగ్గలేదా? లేదత్తయ్య, ఈ నొప్పి పుదీనా రసంతో పోయేలా లేదు. మేం మీనాక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అలాగే అత్తయ్య గారు, నేను కూడా వెళ్తాను. వద్దత్తయ్య గారు, మీరింటి దగ్గరే ఉండండి. బామ్మగారు ఒక్కరే ఉన్నారు. పైగా కార్పెంటర్ పని చేస్తున్నాడు కదా, అందుకని ఇంట్లో ఎవరో ఒకరు ఉండటం అవసరం అత్తయ్య. అలాగే నేనుంటాను. ఏమండి, నేను వెంటనే టాక్సీ తీసుకొస్తాను. వదిన గారు, మనం ఏ హాస్పిటల్కి వెళ్దాం? సుజాత హాస్పిటల్. త్వరగా తీసుకురండి. అలాగే గౌరీ, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి. మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఏ చిన్న సమస్య ఉన్నా మీకు తప్పక ఫోన్ చేస్తాం. పద పద మీనాక్షి, కాస్త ఓపిక పట్టు. మీరెవరు?
లవ్లీ, ఈవిడెవరో మీకు తెలుసా? అవునండి, తను నాకు బాగా తెలుసు. అయినా నువ్వు డాక్టర్ కోట్ ఎందుకు వేసుకున్నావు? నా దగ్గరకు వచ్చేందుకు హాస్పిటల్లో అందరినీ ఫోర్స్ చేశావు. అక్క, నేను ఇలా చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమించు. కానీ మీరు చేయబోతున్నది చాలా పెద్ద తప్పు. మీరిలా మీ బిడ్డని ఎలా... అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రియా? ప్లీజ్ తన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. అలాగే. లేదు, నేనెక్కడికి వెళ్ళను. నేను తన చెల్లెల్ని, ఈమెను తీసుకెళ్ళడానికి వచ్చాను. లవ్లీ, ఇది నా పర్సనల్. నువ్వు ఇందులో ఇంటర్ఫేర్ కాకపోతే మంచిది. అక్క, మీరు నాతో వస్తున్నారు, మిమ్మల్ని వదిలి వెళ్ళను. నాతో రండి. లుక్ ప్రియా, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా త్వరగా తీసుకోండి. నా టైం వేస్ట్ చేయకండి. ఐఎమ్ సో సారీ డాక్టర్, నాకు 2 minutes టైం ఇవ్వండి. లవ్లీ, ఆగండి మేడం, మీరు బయట వెళ్లే ముందు గౌన్ చేంజ్ చేసుకుని వెళ్ళండి. కంగారు పడుకు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీనాక్షి నెమ్మదిగా కాస్త ఓపిక పట్టు. హాస్పిటల్కి వచ్చేసాం. అదండి మేడం గారు, డాక్టర్ రాధిక గారు ఎక్కడున్నారు? మా మీనాక్షి దేవి రాత్రి నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఆవిడ 2వ క్యాబిన్ లో ఉంటారు. అలాగా, పదండి. పద పద మీనాక్షి. మీనాక్షి. ఈ నాటకాలన్నీ ఎందుకు లవ్లీ? అక్క, ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా అబార్షన్ చేయించుకోవాలనుకుంది మీరు. నన్నంటారేంటి? దట్స్ ఎనఫ్. నువ్వేమనుకుంటున్నావు? ఇంట్లో అందరికి చెప్పి హాస్పిటల్ అబార్షన్ చేయించుకోవడానికి రావాలా? అప్పుడు వాళ్ళని రానిస్తారా? తప్పకుండా రానివ్వరక్క. అయినా నాకు అర్థం కాదు ఏంటంటే, మీరెందుకు అబార్షన్ చేయించుకుంటున్నారు? ఎందుకంటే నాకు ఇప్పుడే పిల్లలొద్దు. నేను తల్లిని కావడానికి సిద్ధంగా లేను. పైగా ఈ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయలేను. కానీ అక్క, అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. మీరెందుకు కంగారు పడుతున్నారు? లవ్లీ, ఇది నా జీవితం, అలాగే ఇది నా నిర్ణయం. అందుకని మీరెవరూ నా నిర్ణయంలో ఇంటర్ఫేర్ అవ్వకపోతేనే మంచిది. అర్థమైందా? ఇక నువ్వు నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు. అక్క, నా మాట వినండి. మీరిద్దరూ ఇక్కడున్నారేంటి? గౌరక్క, మేము ఇక్కడికి అక్కకి చెకప్ చేయించడానికి వచ్చాం. కానీ లవ్లీ, నువ్వు ఇంట్లో పిల్లలతో స్కూల్కి వెళ్తున్నానని చెప్పావుగా? అవును, కానీ అక్క ఒంటరిగా వెళ్ళడానికి భయపడింది. అందుకే నేను తనతో తోడుగా ఉంటే బాగుంటుందని ఇక్కడ చెకప్ అవగానే స్కూల్కి వెళ్తాను. అందుకే అక్కతో ఉన్నాను. అయితే లవ్లీ, నువ్వు ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పుండాల్సింది కదా. ఏ లవ్లీ, అయినా నువ్వు డాక్టర్ కోట్ ఎందుకు వేసుకున్నావు చెప్పు? ఈ గెటప్ అదేంటంటే, లోపల ఒక చిన్న పాపాయి ఉంది. తను చాలా క్యూట్ గా ఉంది. అప్పుడు తను నేను ఎత్తుకున్నాను. తనేమో నా డ్రెస్ మీద పాస్ పోసింది. అందుకే తడి కనిపించకుండా కోట్ వేసుకున్నా. అంతే కదక్క? అయినా లవ్లీ, మీరిలా చెప్పా పెట్టకుండా వచ్చుండాల్సింది కాదు. కనీసం మాకొక్క ఫోన్ అయినా చేసుండాల్సింది. అక్క, చిన్న విషయానికి అందరూ కంగారు పడతారు. అందుకే మేము వచ్చిన తర్వాత చెప్దామనుకున్నాను. అంతే కదక్క? అయినాక మీరిక్కడికి ఎందుకొచ్చారు? అయ్యయ్యో, నీకు ఈ విషయం చెప్పలేదు కదా. తెలుసా, నిన్న రాత్రి నుంచి నాకు కడుపులో తట్టుకోలేనంత నొప్పిగా ఉంది. పొద్దున్నుంచైతే నొప్పితో ప్రాణం పోయినంత పనైంది. అందుకని గౌరక్కయ్య, మా కిట్టు గారు ఇప్పుడే నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు. అవునా?
మరి డాక్టర్ గారు ఏమన్నారు? చెప్పడానికి చాలా ఉంది. రాయం తీయడానికి వస్తే వజ్రం దొరికింది మీనాక్షిదేవి గారికి. నేనేమో సంతోషకరమైన వార్త అనుకున్నాను. అయ్యయ్యో కిట్టు గారు, మీరు మరీను ఎక్కడేం చెప్పాలో ఎలా చెప్పాలో మీకు తెలీదు. అది ప్రియా, నీ చెకప్ అయిపోయిందా? అంతా బాగానే ఉంది కదా? అంతా ఓకే. అంతా బాగుంటే మరి పదండి, అందరం కలిసి ఇంటికి వెళ్దాం. పదండి. అలాగే పదండి. వెళ్దామా అక్క? మిసెస్ ప్రియా ఆదిత్య గారు, ఒకవేళ మీకు అబార్షన్ చేయించుకోవాలనిపించకపోతే కనీసం నాకైనా చెప్పి వెళ్ళాలి కదా. అబార్షనా? డాక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? మేమిక్కడికి కేవలం చెకప్ కోసమే వచ్చాం. కానీ ఆ పేపర్లో అది రాయడంలో ఏదో తప్పు జరిగింది. మేమిక్కడికి కేవలం చెకప్ కోసమే వచ్చాం. ఓహో, ఏదో పొరపాటు జరిగి ఉండి ఉంటుంది. లెట్ మీ చెక్. అలాగే చెక్ చేసుకోండి. ప్రియాక, ఈ హాస్పిటల్ స్టాఫ్ చిత్రంగా ఉన్నారు. మరొకసారి ఈ హాస్పిటల్ కి మనం రావద్దు. ఇక్కడ అందరూ కేర్లెస్ గా ఉన్నారు కదా. అయ్యయ్యో, ఏ లవ్లీ, నువ్వు ప్రియతో వచ్చి చాలా మంచి పని చేసావు. లేదంటే అయ్యో, ఓరి దేవుడా. పదండి పదండి, త్వరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. చాలా డేంజర్ గా ఉంది. పదండి పదండి అక్క. పదండి, పదండి. రావాలి. అలాగే వెళ్దాం. ప్రియాక్క, ఇంటికి వెళ్దామా? అరే కోడలా, అంత ముఖ్యమైన పనే ఉంది. అబ్బాయి ఇంతవరకు రాలేదే? అది అత్తయ్య గారు, ఏదో చిన్న పనే. అయినా మీకేం కావాలో నాతో చెప్పండి, నేను చేస్తాను. అరే కోడలా, నువ్వెన్నెన్ని పనులని చేస్తావు. నా ఆలోచన అమ్మాయి ప్రియ కోసం ఒక మంచి బహుమతి తీసుకురావాలి. అయితే చెప్పండి అత్తయ్య గారు, అసలు మీరు ఎలాంటి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు? అయినా ఇంట్లో అందరూ కోడలు ప్రియకు ఏ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే చిత్రం ఏంటంటే ప్రియకు ఈ విషయం గురించే తెలియనివ్వట్లేదు. ష్! అమ్మాయిలు వచ్చేశారు. అరే, మీరందరూ కలిసే ఇలా? అత్తయ్య గారు, వీళ్ళు మాకు హాస్పిటల్లో కలిశారు. కానీ మీరిద్దరూ స్కూల్కి వెళ్లారు కదా? స్కూల్ కనే బయలుదేరాం. దారిలో ప్రియాక్కకి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, చెకప్ కి రమ్మని. అందుకని మేము హాస్పిటల్కి వెళ్ళాం. అవునా? ప్రియా ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? బిడ్డ బానే ఉంది కదా? చాలా బాగుందట. కడుపులో పాప చాలా బాగుందట. బాగా ఎదుగుతుందట. ఓయ్, ఇంట్లో ఎవరికి నా ఆలోచన కూడా లే. చూడండి, నన్ను కూడా అడగొచ్చు కదా నా ఆరోగ్యం ఎలా ఉందని. అరే అలాగలాగే, ముందు నువ్వు చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? అది అత్తయ్య గారు, నాకండి అది గ్యాస్ పెరిగిందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటండి. డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు కాస్త హాయిగా ఉందండి. కంగారు పడొద్దన్నారు. కాస్త లైట్ ఫుడ్ తీసుకోమన్నారు అంతే. అలాగే మీనాక్షి, నువ్వు ఈరోజు లైట్ ఫుడ్డే తీసుకో. అలాగేనండి. సరే అమ్మాయి ప్రియా, నువ్వు మంచి పౌష్టిక ఆహారం తీసుకో. అలాగే మసాలాలు తినకు, బిడ్డకు ఇబ్బంది కలుగుతుంది.